నిన్ను వెలుగులోనికి నడిపించేవాడు. బరబ్బ ఎవరు మరి ఇప్పుడు చెప్తా? స్తోత్ర. బరబ్బ నీ జీవితాన్ని దోసుకునేవాడు. బరబ్బ ఎవరో తెలుసా? నరహత్య చేసేవాడు. బరబ్బ ఎవరో తెలుసా? బందిపోటు దొంగ. అసలు ఏమైనా వ్యత్యాసం ఉందా? ఆయనకి ఏమైనా సంబంధం అసలు ఏమన్నా? యేసయ్య గంట తీర్పు తీరుస్తాం రా నాయన అని చెప్పి బందిపోటు దొంగల మధ్యలో నిలబెట్టాడంట. స్తోత్ర. ఆయన అంటాడు, ఈ పస్కా పండుగకు ఒకళ్ళు విడుదల చేయడం ఆనవాయితీ కదా, నా దగ్గర అధికారం ఉంది కదా, ప్రతిసారి విడుదల చేస్తాను కదా. యేసయ్యని అంట తప్పుతామని పిల్లలతో ప్లాన్ చేసి యేసయ్యను బరబ్బను ఇద్దరు తీసుకురండి అని చెప్పి అక్కడ నిలబెట్టి, నేను విడుదల చేయటం ఆనవాయితీ కదా, వాడుక అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఏం రాయబడింది? వాడుక అంటే ప్రతిసారి జరిగేది అని అర్థం. ప్రతి రొట్టి అంటే ప్రతి సంవత్సరం. అంతకుముందు ఆ పండుగలో ఒకరు విడుదల చేశాడు, ఆ తర్వాత పండుగలో ఒకరు విడుదల చేశాడు, ప్రస్తుతం ఇప్పుడు వచ్చిన పండుగలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. స్తోత్ర. వస్తే ఎవరు కావాలి ప్రజలైనా మీకు అంటే అందరూ క్యాన్సిల్ చేశాడు. మాకు ఎవరు కావాలని? యేసయ్య కావాలని అంటారేమో అని ఆలోచిస్తున్నాం. స్తోత్ర. ఏదో ఒకసారి చెప్పండి, ఎవరు కావాలి మీకు? హల్లెలూయా. యేసయ్య కావాలా? బరబ్బ కావాలా? ఏమండి? ఆ రోజు యేసయ్య కావాలని కలవడం అడగలేదండి. స్తోత్ర. యేసయ్య మన జీవితాన్ని మార్చేవాడు. యేసయ్య మన బ్రతుకులు మార్చేవాడు. మనకు రక్షణ ఇచ్చేవాడు, స్వతంత్రతను కలిగించేవాడు. ప్రతి బలవంతుని ఆత్మను పారద్రోలి మనలో స్వాతంత్ర్యాన్ని కలిగజేసేవాడు యేసుక్రీస్తు ప్రభువు. స్తోత్ర. ఆ రోజున అడుగుతున్నారు, అబ్బాయి ప్రజలారా, ఇదిగో నా ఎదురుగా ఉంచబడిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అప్పటికే ఆయన చిత్రవద చేసేసారు. అప్పటికి ఆయనను ముఖమంతా గుద్దేశారండి. అప్పటికి ఆయన కనుల మీద నుండి జాలువారుతున్న రక్తపు మరకలు, తల మీద మందుల కిరీటం, శరీరం అంతా దున్నబడింది. శరీరం అంతా, మాంసం అంతా చేల్చబడింది. ఈ ప్రక్కటి ముక్కులు కనబడుతూ ఉన్నాయి అంట ఆ సమయంలో. స్తోత్ర. నడవలేని పరిస్థితి, అడుగులు అడుగు వేసి రావాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితిలో వచ్చి నిలబడితే రోమంత జాలిగలగల ప్రజలకి. స్తోత్ర. నేను ఈరోజు ఒక ఆరాధన ముగించుకుని తిరిగి వస్తా ఉంటే ఈ కంటిపూడి ఆపల ఎవరండి? కంటిపూడి ఆపల ఆ పాలడు కట్ట రోడ్డు దగ్గర ఆ రోడ్డు బాగా బిజీగా, చిన్న రోడ్డు కదా, బిజీగా ఉంది. పాపం భార్య భర్త ఇద్దరు బండి మీద వస్తున్నారు. బాగా స్పీడ్గా ఉన్నట్టున్నారు. అటు నుంచి ఎదురుగా ఏదో వచ్చినట్టుంది పాపం. దాన్ని తప్పించిపోయి వీళ్ళు ఆ రిపేర్ చేస్తున్నటువంటి గోల్కర్రాలు, ఎంత గోల్కర్రాలు పోసి ఉన్నాయి, దాన్ని తప్పించిపోయి బండి కొద్దిగా హైట్గా పోసారు. అమాంతం హైట్లోకి ఎక్కించేసాడు. వెనక భార్య అంతే పడిపోయి ఆ గోల్కర్రాలు దెబ్బ తగిలి భార్య సోదరికి అక్కడే మూలుగుతో పడిపోయి అసలు తల నుంచి చెవుల నుంచి రక్తం వెరచుముతా ఉంది. స్తోత్ర. నేను అసలు చూడలేక హృదయం విదారకం అయిపోయి మొక్కలు తిప్పేసుకొని నేను అక్కడ ఒక క్షణం నిలబడలేక కాదు అలాగే లాగించుకుని ముందుకు వచ్చేసాను. స్తోత్ర. ఆ స్థితిలో ఆ భర్త బండిని అక్కడే వదిలేసి గబగబా వచ్చి జేబులో ఉన్న ఖర్చు తీసి తలకు పెడతా ఉంటే ఒకే ఒక పెట్టినంతసేపులో ఆ తెల్లని ఖర్చు అంత రక్తంగా మారిపోయింది, ఎర్రగా మారిపోయింది. నాకు హృదయం అంతా పిండేసినట్లుగా అయిపోయింది. అసలు అది తలుచుకుంటేనే వ్యాధం చేస్తుంది నాకు. అసలు ఇక మాటలు వేరే మాట్లాడుకుంటూ వస్తున్నాను నేను దాన్ని మర్చిపోవడానికి.
అంటే చూసినటువంటి దాన్ని, ఆ రక్తపు మరకలు చూసి, లేకపోతే జరిగినటువంటి ఆ విషాదాన్ని చూసి హృదయంతో వేదన కలిగింది. యేసయ్య ఆయన ముఖమంతా రక్తంగా మారిపోయి, ఈ కన్నుల నుండి ఇక్కడ ముళ్ళ కిరీటం పెడితే ఆ ముళ్ళు, ఒక్కొక్క ముళ్ళు 6 అంగుళాలు పొడుగు ఉంటాయండి. ఒక్కొక్క ముళ్ళు వచ్చి 6 అంగుళాలు పొడుగుతో ఆయన శిరస్సు మీద నుంచి పెట్టి, ఆ చుట్టూ కూడా కర్రలు తీసుకొని కొట్టి ఎట్లాగా కొట్టి ఆ తలలోనికి, పొర్రెలోనికి దిగేటట్లుగా చేశారండి. స్తోత్ర. చేతులు పెట్టి ఒత్తితే పోవట్లేదని చెప్పి, చేతులు పెట్టి అదిమి చేసిన పోవట్లేదని చెప్పి, ఈ రాను వారు ఏం చేశారంటే ఒక మంచి బెత్తం ఒకటి తీసుకొని, ఆ బెత్తంతో ముందు ఒకసారి, వెనకాల ఒకసారి కొడతా ఉంటే, ఈ చివరి నుంచి ఒక ముళ్ళు దిగి అమాంతం కన్నుల నుంచి వచ్చి ఇట్లా బయటకు వచ్చేసి, ఆ ముళ్ళు గుండా రక్తం దారులుగా పడుతుంది. స్తోత్ర. శిరస్సు చుట్టూ అలాగే పట్టబడింది. అలా శిరస్సు చుట్టూ 6 అంగుళాల లోతులోనికి దిగబడిపోతే రక్తమంతా ముఖం మీద గుండా కారి, అప్పటికి ఆయన దేహమంతా దున్నబడి చేల్చబడి రక్తము లేనివాడిగా, శరీరంలో శక్తి లేనివాడిగా మారిపోయి, ఏమి చేయలేని వాడిగా నిలబడి ప్రజల వైపు చూస్తుంటే, ప్రజలను అడుగుతున్నాడు పిల్లలతో, మీకు ఎవరు కావాలి అని అడుగుతూ ఉంటే, మాకు యేసు అక్కర్లేదు. స్తోత్ర. హల్లెలూయా. మాకు యేసు అక్కర్లేదు. మా బ్రతుకులు బాగుపడాల్సిన అవసరం లేదు. మా జీవితాలు చక్కదిద్దాల్సిన అవసరం లేదు. మమ్మల్ని ఎవరు మందలించాల్సిన అవసరం లేదు. మమ్మల్ని ఎవరు నడిపించాల్సిన అవసరం లేదు. మాకు ఆ బందిపోటు దొంగ చాలు. హల్లెలూయా. మాకు ఆ బందిపోటు దొంగ చాలు. ఆ దొంగ మా జీవితాలను దోచుకున్న, మా బ్రతుకులను చరచిన, మా బ్రతుకులను పాడు చేసిన, నరకాంతికే మా జీవితాలు పాలైన, మాకు యేసు అక్కర్లేదు. మాకు ఎవరు అక్కర్లేదు? యేసు అక్కర్లేదు. మాకు ఎవరు కావాలి తెలుసా? మాకు బాధపడే కావాలి. మా జీవితాలు పాడైపోయినా పర్వాలా, మా బ్రతుకులు చెడిపోయినా పర్వాలా, మాకు ఎవరు కావాలి తెలుసా? మాకు బర్బ కావాలి. స్తోత్ర. ఆ రోజు వారి జీవితాలు అలాగున్నా, నేటికి క్రైస్తవ్యం ఇలాగే ఉందండి. స్తోత్ర. ఏదో భక్తి చేస్తున్నట్టుగా నటిస్తున్నారు, కానీ ఏదో మేము బతుకుతున్నాము భక్తిలో అన్నట్లుగా నటిస్తున్నారు, కానీ నిజ జీవితాన్ని సరిచేసి చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా బరబ్బనే కోరుకుంటున్నారు. స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. బరబ్బా ఎవరంట? ఆయన బందిపోటు దొంగ అంట, నరహంతకుడు అంట. ఆయన చేయనిది లేదు. స్తోత్ర. లూకాసు సువార్తలో 23వ అధ్యాయంలో 13వ వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 13వ వాక్యాన్ని కూడా చదువుకుందాం. పిలాతు ప్రధాన యాజకులను, అధికారులను, ప్రజలను పిలిపించి, ప్రజలు తిరుగుబాటు చేయనట్లు నా ఎదుగు తెచ్చారే. చదువునా? మరణమునకు తగినదేది ఇతను చేయలేదు. శిక్షించి విడుదల చేద్దామని పిలాతు అంటున్నాడు. వారందరూ వీరిని చంపివేసి, మాకు ఎవరు విడుదల చేయాలంట? బరబ్బను విడుదల చేయ. ఏకగ్రీవంగా కేకలు వేశారంట. స్తోత్ర.